హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఉంది అండ్ మేమందరం రెండు టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాము. చూద్దాం ఏ టీం గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవర్రా కెప్టెన్ మీ దాంట్లో? గీడా మీ కెప్టెనా? చెప్పరా. తెలుసు, మాది వచ్చేసి ఆర్సీబీ. సిఎస్కే అట గాడుదోడు. సిఎస్కే లేదురా, ఆర్సీబీ వర్సెస్ హెచ్ఆర్హెచ్. ఏదైనా సరే రెండు మన టీంలే. సో మేమైతే ఆర్సీబీ తీసుకుంటున్నాం, వాళ్ళు ఎస్ఆర్హెచ్ తీసుకుంటారు. కమన్. ఇప్పుడు వచ్చేసి బ్యాటింగ్ టాస్ అయితే వేస్తుండు మచ్చగాడు. ఏరా మచ్చా చిత్తు ఏంటిరా ఏమడరా ఏంటిరా బౌలింగ్ తీసుకుంటావా? ఎప్పుడు భయపడుతున్నావా? మరి మీరు గెలిచి చూపిరు ఫస్ట్. బ్యాటింగ్ అని బాగాలేందుకు మరి బాల్ కాడికి వస్తాను అని అడుగు చక్కగా బ్యాట్ పట్టుకోపో. నువ్వు ఇదే బౌలింగ్ అనుకున్నావు? ఏంది బౌలింగ్ అనుకో బ్యాటింగ్ అన్నావా? లేదు మరి బౌలింగ్ తీసుకో. బాల్ ఎత్తావా లేకుంటే కొడతావా? అట్టుండదు, చేంజ్ ఉంటుంది. మీరు మీ ముచ్చలు అయితే ఫస్ట్ అడగను ఉంటుంది. అరే ఏం తీసుకుందాం రా అని భయపడం గట్లయితే చెప్పరు. ఇప్పుడు ఏం చేస్తారు? బాల్ ఎత్తారా కొడతారా? జింగిడి వాళ్ళ మీరు గెలిచింది అన్ని అడుగుతారేంద్రా? బ్యాటింగ్ బౌలింగ్? బౌలింగ్ ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడతా. జింగిడియాలు ఫస్ట్ బ్యాటింగ్ అన్నారు, మళ్ళా బౌలింగ్ అన్నారు, మళ్ళీ బ్యాటింగ్ అన్నారు, మళ్ళీ బౌలింగ్ తీసుకుంటారు. వాళ్ళకే క్లారిటీ లేదు ఏం ఆడుతున్నాం ఏం కదా అని చెప్పి. అబ్బా బ్యాటింగ్ రా మరి భయపడుతురా? అసలు మళ్ళీ బ్యాటింగ్ కొత్తలేరు మళ్ళీ భయపడుతురా అంటే అది మీరు గెలిచి కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. మాతో మీకేంది భయపడుతురా జింగిడి వాళ్ళు? మాకు గెలుపు కావాలి, ఇచ్చేస్తావా? బ్యాటింగ్ బౌలింగ్ కాదు. టాస్ అయితే గెలిచినాం, బ్యాటింగ్ తీసుకునేటోళ్ళం, బౌలింగ్ తీసుకున్నాం. ఈ అన్న జర ఏదో మాట్లాడినా భయపడుతురు అయ్యా అన్నారు. బౌలింగ్ తీసుకున్నాం మళ్ళీ. సో చూద్దాం ఎట్లా గెలవాలి. ఫస్ట్ వచ్చేసి మా విజయగాడు అయితే బ్యాటింగ్ ఎక్కుతుండు. విజయ 2 ఓవర్ల 100 రన్లు కొట్టు. 100కి ఎక్కువనే కొట్టు, 100కి తక్కువకైతే కొట్టకు. 50 అయినా సరే కొట్టు. హాఫ్ సెంచరీ కొట్టేసి 2 ఓవర్ల. నెక్స్ట్ నా బ్యాటింగ్ నాకు సరేనా? నీకు రాకుండా సరే బ్యాటింగ్ మనకి వచ్చినా వేస్ట్ ఉన్నది. బ్యాక్ సైడ్లో మ్యాచ్ అవుతూనే ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే గైస్, మన ఎక్స్పెరిమెంట్స్లో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత మ్యాటర్ చేస్తాయో. ఒక్క చిన్న రాంగ్ మెజర్మెంట్ చాలు బూమ్ మన ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతుంది. సేమ్ టు సేమ్ ఇంటర్నెట్ కూడా అలాంటిదే. ఒకవేళ మీ వైఫై కనుక స్మార్ట్ కాకుండా దానంతట దానికి ఆప్టిమైజ్ ఎలా అవ్వాలో తెలియకున్నా సరే మీరు మంచి మంచి పార్ట్స్ అయితే మిస్ అవుతారు. సో అందుకే మేము వచ్చేసి యాక్ట్ స్మార్ట్ వైఫైకి అయితే స్విచ్ అయ్యాం. దీంట్లో ఏఐ ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ మొత్తం ఎలా వాడాలో తెలుసు, ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ అవుతూనే ఉంటుంది. పవర్ ఆఫ్ యాక్ట్ జిపి దీని ఇంటెలిజెన్స్ మన స్మార్ట్ వైఫై కి పవర్ ఇస్తుంది. మనం ఎక్స్పెరిమెంట్స్ లో ఏ విధంగా అయితే టెక్నిక్స్ ని చేంజ్ చేస్తూ ఉంటామో యాక్ట్ జిపి కూడా 24/7 మన వైఫై ని మానిటర్ చేస్తూనే ఉంటుంది. రియల్ టైమ్ లో దానంతట అదే ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ప్రతిసారి బెస్ట్ వైఫై ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు హాల్ నుంచి కిచెన్ లో కనుక మూవ్ అయ్యారనుకోండి, ఈ యాక్ట్ స్మార్ట్ వైఫై అయితే ఉందో అది కూడా మూవ్ అవుతుంది. దీంట్లో నో డెడ్ జోన్స్, నో లాగౌట్స్, నో బఫరింగ్, ఎటువంటి ఇష్యూస్ అయితే మీకు ఉండవు. సూపర్ స్మూత్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఒక స్మార్ట్ బ్రెయిన్ వచ్చేసి మీ ఇంటర్నెట్ ని మేనేజ్ చేస్తున్నట్లు అయితే మీకు అనిపిస్తుంది. ఇది ఎలా అంటే ఒక స్మార్ట్ బ్రెయిన్ 24/7 మీ ఇంటర్నెట్ ని మేనేజ్ చేస్తున్నట్టు. హానెస్ట్లీ వైఫై ఏదైతే ఉందో ఇది మా వీడియోస్ కోసం అంతేకాకుండా బింజ్ సెక్షన్ కోసం అయితే తయారు కాబడింది. ఒకవేళ మీరు కనుక జీరో టెక్ వైఫైని ఇంకా యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు యాక్ట్ స్మార్ట్ వైఫైకి అయితే స్విచ్ అవ్వండి. మీ ఇంటర్నెట్ లైఫ్ ని ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే చేస్తుంది. దీంట్లో మీకు ఏఐ ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్, ఎఫర్ట్లెస్ కనెక్టివిటీ, ప్రీమియం ఎక్స్పీరియన్స్ అండ్ రెగ్యులర్ ప్రైస్ తో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మంచి స్మార్ట్ వైఫై కోసం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏఐ స్మార్ట్ వైఫైకి అయితే ఒకసారి స్విచ్ అయ్యి చూడండి. దీంట్లో మీకు ఏ డివైస్ అయినా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే, ఏ లొకేషన్లో అయినా సరే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మీరు స్విచ్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంది. వెంటనే స్విచ్ అయితే అవ్వండి. ఫస్ట్ ఆల్ రా ఒక 20 అనుకుంటున్నా టార్గెట్. చూద్దాం. రెడీ
గిట్లా అన్నగా అంతే 6 ఒక్క 6కే 6 ఉత్తి ఆపదాం అనుకున్నా బాల్ ఉత్తిగా వైట్ 2 balls 7 runs 6 కొట్టాయో మొత్తం అదే ఉంటుంది మ్యాచ్ మొత్తం 4 4 balls Spade. La ball ఓవర్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది స్కోర్ 11 20 అనుకున్నా 11కి వచ్చింది షట్ 4 పట్ అరే నాట్ 4 సుదాం ఇస్తావు ఓవర్ 2 hours కంప్లీటెడ్ బాగా ఎక్కుతుంది ఇప్పుడు కోతిగాడు దగ్గర 50 రన్లు ఎత్తాడు అనుకున్నా కాకపోతే 15 రన్లు వచ్చిండు అది కూడా తక్కువేం కాదు రే అన్ని 6 లేకపోతే నాకే సంబంధం లేదు ముందే చెప్తున్నా అవుట్ అయితే కూడా మాకే సంబంధం లేదు కొట్టు పెట్టినా సుదాం చూసుకోర్రి పెట్టినాక వచ్చిండు సెకండ్ బాల్ అది 17 నో స్కోర్ $21 ఆ బాల్ 25 score up 4 ఫామ్ లో లేను 1 ball పట్ 31 3 balls 5 balls లాస్ట్ ఓవర్ ఏడా ఇంకోటి ఉంది ఫిఫ్త్ ఇది ఇంకోటి ఉంది మరి ఎందుకు భయపడుతురు ఓవర్ స్కిప్ చేస్తురు క్యాప్ పెట్టినంటే 6 పోయినట్టే ఆగో భయానికి బాల్ కూడా జారిపోతుంది చేతిలోకి చూడొచ్చు భయానికి కాదు నువ్వేడా భయపడతావని ఇచ్చి పెట్టినాం ఇప్పుడు చూడు డాట్ ఇది డాట్ 39 అరే $43 49 53 57 అరే 58
61. అన్ని బాల్ బౌండరీ పోయినాయిరా. ఆడపోయినాయి. అన్ని పోయినాయి, ఒక్క బాల్ వేస్ట్ కాలే. స్కోర్ ఆఫ్ 61. ఈజీ కొట్టచ్చు. నో స్కోర్. 4. సరా ఎక్కరా 3 balls. మ్యాచ్ ఓడిపోయినా సరే మామూలుగా బ్యాటింగ్ ఇస్తున్నా. ఎక్కరా లాస్ట్ 3 balls. కొట్రా కొట్రా కొట్రా. ఏ అవుట్రా కొట్రా రే. ఇదన్నా కొట్రా, ఇదే పోతారా. అరే వెరీ గుడ్ రా రే. వెరీ గుడ్ రా. స్కోర్ వచ్చేసి వాళ్ళే 65. 66 కొట్టాలి అయిపోతుంది. 66 కొడితే విన్ను. బాబాయ్ ఎక్కుతుండు, ఇచ్చి వాడేస్తాడు. స్కోర్ ఆఫ్ 65 అంటే వాళ్ళకి కొద్దిగా తక్కువనే టార్గెట్. ఎందుకంటే వాళ్ళ దాంట్లో అందరు బ్యాట్స్మెన్లు ఉన్నారు, మా దాంట్లో బౌలింగ్ కొద్దిగా తక్కువ అవుతుంది, కొద్దిగా వీక్ ఉన్నది మా దాంట్లో. సో ఈ 65 టార్గెట్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా గుడ్ టార్గెటే. సో చూద్దాం వాళ్ళు ఎన్ని ఓవర్లో కొడతారు ఏం కథ అని చెప్పేసి. తెలిసే ఎట్లే అన్న ఆఫ్ సైడ్ అయ్యి బాల్ దాకా దాకా ఫస్ట్ రామ్గాడ్ ఎక్కుతాను తెలుసుగా. 1 ball. వైడ్ 1 స్కోర్. ఏం కాదు ఇది, నో ప్రాబ్లం, వైడ్ పోయినా సరే. సెవెన్ స్కోర్. ఆఫ్ సైడ్, ఇంకా ఆఫ్ సైడ్ నిలబెడితే అయిపో బ్యాట్. నో స్కోర్. లాబాల్. అబ్బా ఫస్ట్ ఓవర్ వచ్చేసి కంప్లీటెడ్. స్కోర్ వచ్చేసి 7. ఇది కొడతా వికెట్. స్కోర్. బౌలింగ్ రా, బౌలింగ్ రా. ఏదో 6 కొడదామని ట్రై చేసిన, చక్కగా వికెట్ మీద పడది. ఎంత స్కోర్? ఎంత అవన్ తాకేంది లాబాల్. స్కోర్ ఎంత? 12. లాటు రే. స్కోర్ ఆఫ్ 12. అబ్బా క్యాచ్ పడితే అయిపోయారా. 17. అబ్బా 3 overs completed. స్కోర్ ఆఫ్ 17. ఏయ్ 2 hours గా మరి ఎవరు సపోర్ట్ చేస్తలేరు మరి. మరి థర్డ్ రన్నింగ్. ఏయ్ 21. 22. అరే థ్యాంక్ యూ రూమ్ అన్నది అందుకే ఇష్టపెట్టిడు. లాత్రి. అబ్బా లాటు పడరా. లాబాల్. అవరా అబ్బా ఈసారి గట్టిగా పోయింది. ఇంకా ఆగుతలేదురా చేతిలో బాలు. రూమ్ అంటుంది మరి ఆ మాత్రం ఉంటుంది. ఆనే ఆగిందేమరా. అవరా 26. Look at
ఎట్రా రే మా తినానికి ఎత్తున్నావురా 27. అరే ఏడికెత్తావురా 4 నోబాది నాట్ కౌంట్ బాల్ నాట్ కౌంట్ ఇది కూడా 32. మాత్రం రామ్గా ఏమైనా మాత్రం వేసిన అవరావానికి ఆవ మాత్రం ఎత్తుండు ఓరిని ఒరే ఒరే 34 2 వాళ్ళని గెలిపిస్తాను ఇంటెన్షన్ ఉంటే ఓకే చెప్పేసి నాకు నేనేం అనుకోను మరి వెరీ గుడ్ కరెక్ట్ లాటు రావా ఏ మాట ఆడుతుర్రా మీరు క్రికెట్ ఆడతలేర్రా ఓర్రా ఒక్కరు కాలాడం పెట్టి వాడాపిండు ఒక్కరు కాలాడం పెట్టి వీడాపిండు అబ్బా 6 కాకపోతే నో స్కోర్ ఆపట్రా రగ్గా ఓర్రి రాత్రి ఏమైందిరా $42 లావాల్ 42గా మీది 24 6 బాల్ 24 రన్లు ఆపట్రా అది నో బాల్ అది సరే 4 రాత్రి గెలవరుగా ఎట్లా మనకి ఇయ్యపోయారు బ్యాటింగ్ అయ్యో వాడు ఏమనుకుంటున్నా అంటే వాడు ఇన్నర్ ఫీలింగ్ ఇవాళ దాకానేమో ఇయ్యలేదు నేను గెలిపిస్తా అంటే ఓడిపోయేటట్టున్నా అని బ్యాటింగ్ ఇస్తున్నాను వాడు అలిగిండు వైడ్ అయ్యా 4 లాబాల్ వైట్ తర్వాత గెలుపు ఓటములు సహజమే. ఎందుకు ఓడిపోయినాం మొత్తానికి మేము ఆడిన ఈ మ్యాచ్లో హైలైట్ పాయింట్లు చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి కోతిగాన్ 6 ఫస్ట్ బాల్ 6 భలే కొట్టాడు. నెక్స్ట్ వచ్చేసి మచాన్ బ్యాటింగ్ లా 3 క్యాచ్లు ఇచ్చి పెట్టినాం మేము సక్సెస్ఫుల్ అంటారు. ఇంకోటి వచ్చేసి బాబాయ్ గారి దాంట్లో ఓవర్లో అన్ని బౌండరీలు 6 balls 6 boundaries. సో మొత్తానికి ఈ మ్యాచ్లో వచ్చేసి మేమైతే విన్ అయిన ఆర్సీబీ గెలిచింది. రియల్ మ్యాచ్లో అవుదాం ఏది గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి మేము గెలిచిన ఆయనతో ఓడిపోయింది అనుకో ఫోటో తిడతారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. స్టార్టింగ్లో చెప్పిన యాక్ట్ స్మార్ట్ వైఫై గురించి అయితే ఒకసారి తెలుసుకోండి. మీరు కూడా స్విచ్ అయితే అవ్వండి. దీంట్లో వైఫై ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉంది. ఒకవేళ మీరు స్విచ్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి స్విచ్ అయితే అవ్వండి. ఆల్ ది బెస్ట్.